హలో, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. సినిమా ఫంక్షన్ అనగానే ఎవరైనా పాక్ హయత్ వైపు లేదా జేఆర్సీ కన్వెన్షన్ వైపు చూస్తారు. తక్కువలో తక్కువ కానిచ్చేయాలనుకుంటే ప్రసాద్ ల్యాబ్స్ ఉండనే ఉంది. మరి శ్మశానంలో సినిమా ఫంక్షన్ ఎవరైనా చేస్తారా? ఇదే ఇక్కడ గమ్మత్తు. టాలీవుడ్ లో ఓ సినిమా ఫంక్షన్ ను నిజంగానే శ్మశానంలో చేస్తున్నారు. సినిమా పేరు గీతాంజలి మళ్లీ వచ్చింది. వేదిక బేగంపేట శ్మశాన వాటిక. శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేటలోని శ్మశాన వాటికలో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా టీజర్ లాంచ్ ను చేస్తున్నారు. మీడియాను అక్కడికే ఆహ్వానించారు. ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారట. సూపర్ హిట్ అయిన గీతాంజలి సినిమాకు కొనసాగింపుగా వస్తుంది గీతాంజలి మళ్లీ నటి అంజలికి ఇది ప్రతిష్టాత్మక 50వ చిత్రం. హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి శ్మశానంలో టీజర్ లాంచ్ చేస్తే బాగుంటుందని యూనిట్ గట్టిగా ఫీల్ అయినట్టుంది. అందుకే ఇలా డిసైడ్ అయ్యారు. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ఎంవివి సినిమా బ్యానర్లపై తెరకెక్కించిన గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ హారర్ కామెడీ సినిమాలో క్యారెక్టర్స్ భయపడుతుంటే ప్రేక్షకులకు నవ్వొస్తుందట. ఇక క్యారెక్టర్స్ నవ్వుతుంటే థియేటర్ లో ప్రేక్షకులకు భయమేస్తుందట. శివ తుర్లపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, శకలక శంకర్, ఆలీ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకీ శ్మశానంలో జరిగే ఈ సినిమా ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ ఎవరో